అన్నా సిద్ధార్థ అన్న, ఎందుకన్నా ఇన్ని కష్టాలు ఎట్లా పడ్డావన్నా? అసలు ఏంటన్నా? అసలు నా కంటతడి పెట్టుకున్నా. నీ సినిమాలు ప్రతి సినిమాలు రొమాంటిక్ బాయ్గా చూసా, కానీ ఇంత ఫీల్ గుడ్ మూవీ చూడలే భయ్యా. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే మూవీ భయ్యా. 3BHK అనే మూవీ చూడడం జరిగింది భయ్యా. నిజంగా సిద్ధార్థ గారి గురించి అయితే ఒకటి చెప్పాలి. ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకుంటూ మంచి స్టోరీ అనమాట. స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబం, ఒక ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ కోసం ఎన్ని కష్టాలు పడుతుంది అనేది ఒక సినిమా స్టోరీ అనమాట. ఈ సినిమా స్టోరీకి సంబంధించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇంట్లో కూడా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ. ఆ ఆశకు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి, స్ట్రగుల్స్ ఎలా ఉంటుంది అనేది సినిమా. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి సిద్ధార్థ గారి యాక్టింగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్లో అయితే ఎలా ఉంటాడో అలా నీలం అయిపోయాడు. అలాగే శరత్ కుమార్ గారు నిజంగా చెప్పాలి, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఇద్దరు క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి మూమెంట్ కూడా సెంటిమెంట్ మూమెంట్ అనేది కూడా అంటే ఇది ఎలా ఉంటుందంటే 3BHK మూవీ అనేది ఎలా అంటే మిడిల్ క్లాస్ వాడు ఏదో విధంగా ఏదో డబ్బు సంపాదించి రూపాయి కూడబెట్టుకుని డబ్బు సంపాదించి ఏదో ఇల్లు కట్టుకుందాం అన్న మూమెంట్లో ఏదో స్ట్రగుల్ రావడం, ఏదో ఇబ్బంది వల్ల ఆ డబ్బు అనేది ఇంకో దానికి పోవడం, లాస్ట్ క్లైమాక్స్లో ఇల్లు కట్టుకుంటాడు అనేది ఆ స్టోరీ అనమాట. మెయిన్గా వచ్చేసి ఏంటంటే సిద్ధార్థకి కెరియర్లో ఇస్ ద బెస్ట్ మూవీ. అలాగే నిజంగా చెప్పాలనుకుంటే మెయిన్ ఏంటంటే హీరోయిన్ గారు చిత్ర గారి గురించి చెప్పాలి. సప్త సముద్రాలు అనే సినిమా తర్వాత అంత క్యూట్గా అంత యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా బాగా చేశారు. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్, అలాగే మెయిన్ ఇంకా మన కమెడియన్ యోగి బాబా గారి గురించి చెప్పుకోవాలి. యోగి బాబా గారు ఎంట్రీ రాగానే తన క్యారెక్టర్ వైజ్గా స్మైల్ ఫన్నీ అంటే అంతసేపు అనేది సినిమా సెంటిమెంట్గా వెళ్ళుకుంటూ పోయి తర్వాతకి ఆ కామెడీ మూమెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. అంటే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది బోర్గా ఫీల్ అవుతారు, కానీ ఇది అసలు బోర్గా లేకుండా ఆ కష్టాలు కూడా ఒక హ్యాపీనెస్గా చూపించారు. చూసిన ఆ విధానం బాగుంది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్గా డిఫరెంట్గా అనిపించింది. మంచి మిడిల్ క్లాస్ మూవీ భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అంటున్నా. అంటే సొంతింటి కళ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, చాలా బాగుంది. సూపర్ భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ